సీనియర్ నాయకులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కరీంనగర్ పట్టణంలోని కోతిరాంపూర్ 9వ డివిజన్లో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్లతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే దింపేస్తారన్న భయం రేవంత్ రెడ్డిని వెంటాడుతుందని, అందుకే 6 గ్యారెంటీల గురించి పాలన గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం లేదని విమర్శించారు. ఈయనంటున్నాడు బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తారని ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల ఎజెండా లేదు, పేదల ఎజెండా లేదు, రైతుల గురించి మాట్లాడరు, దళితుల గురించి మాట్లాడరు, గిరిజనుల గురించి మాట్లాడరు, సంక్షేమం పట్టదు. మీరు కేవలం సెంటిమెంట్ మీద రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా జరుగుతుందా? కేసీఆర్ గారి లాంటి నాయకుడు ఉండగా హిందువుల ఆస్తి ముస్లింలకు పంచరు, ముస్లింల ఆస్తి హిందువులకు పంచరు. కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశంలో ఎంతోమంది రీజనల్ పార్టీస్ ఉన్నాయి, ఎంతోమంది బలమైన నాయకత్వం ఉన్నది. రిజర్వేషన్లు రద్దు జరుగుతుందా? రిజర్వేషన్లు పెంచాలే తప్ప రద్దు అనేటువంటి జరుగుతుందా ఈ దేశంలో? అది జరగదు.